పిల్లలకు ఉపాధి పెంచే విషయంలో కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి పెరిగే విధంగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ రాష్ట్రంలో అవినీతి లేని సమాజాన్ని సృష్టించడంలో కాన్సన్ట్రేట్ చేయాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అకౌంటబుల్‌గా ప్రజలకి నిష్పక్షపాతమైన, నిజాయితీ అయిన పరిపాలన అందించడానికి కాన్సన్ట్రేట్ చేయాలి గానీ, ఇదేం పరిపాలన అండి? నాకు అర్థం కాలేదు. దేనికోసం మీకు 124 సీట్లు ఇచ్చింది? ఈ వీడియోలు చూపిస్తే నాకే సిగ్గనిపిస్తది. ఎందుకంటే ఈ మనిషి మాట్లాడే మాటలకి అసలు పొంతన ఉండదు, పాడు ఉండదు. రోజుకొకటి మాట్లాడుతూ ఉంటాడు, పొద్దుగూకులు ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. ఈ మనిషి మాట్లాడే మాటలు నేను మీకు చూపించాలంటే కూడా నాకు ఇబ్బంది. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఈ ఈ ఇవి చూపించి మాట్లాడితే కానీ జన సైనికులకు ఒక క్లారిటీ రాదు. చేయగలిగేది ఏంటంటే ఈ పొల్యూటెడ్ వాటర్ ని ఎంత సేఫ్ గా మన సముద్రంలో కలపగలం మీకు వచ్చే సంపద తెచ్చిపోకుండా. దానికి ఐ విల్ మేక్ ష్యూర్ దివీస్ కానీ ఇవన్నీ ఎన్ఫోర్స్ చేయడానికి ఎంత కఠినమైన చట్టాలు, పర్యావరణ చట్టాలు ఉండాలి అనేది మటుకు నాకు ఖచ్చితమైన అవగాహన. అందుకే మేము పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే చెప్పాం. ఈ ముఖ్యమంత్రి మీ దగ్గరకు వచ్చి నేను దివీస్ ని సముద్రంలో కలిపి